శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హిరణ్యకశిపునందన, మనోవాక్కాయ శుద్ధిగా ఉంచుకున్న వారికి అడుగడుగునా తీర్థాలే. మలిన మనస్కులకు గంగానది సైతం పాపపంకజమే. పాపరహితంగా పరిశుద్ధంగా ఉంటేనే ఏ తీర్థాలైనా పావనాలయ్యేది. గంగానదికి ఇరువైపులా పొడుగునా ఎన్నెన్నో గ్రామాలున్నాయి, నగరాలున్నాయి, అడవుల్లో గిరిజనవాసాలు ఉన్నాయి. ఇన్ని జాతుల వారు రోజు గంగను ముప్పొద్దులా మునుగుతున్నారు. బ్రహ్మ సమానమైన పవిత్ర జలాన్నే గ్రోలుతున్నారు. అయితేనేమి, ఒక్కడంటే ఒకడు ముక్తి పొందాడా? విషయాలంపట్లు వెళ్ళి ఎంతటి పవిత్ర తీర్థంలో మునిగినా ఫలితం శూన్యం. అన్నింటికీ మనస్సే ముఖ్యం. దాన్ని శుద్ధి చేసుకుంటే అన్నీ శుద్ధి అవుతాయి. అలా కాకుండా తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఆత్మవంచన పరవంచనలు చేస్తే ఆ చుట్టుకునే పాపంకి అంతు ఉండదు. ఇంద్రవారుణం అంటే పెద్ద పాపరకాయ పక్వమైన ఇష్టం కానట్టే దుష్ట స్వభావుడు దివ్యతీర్థంలో 1,000 సార్లు మునిగినా పవిత్రుడు కాలేడు. అంచేత అన్నింటికంటే ముందు మనశ్శుద్ధి ఉండాలి. అది ఉంటేనే ద్రవ్యశుద్ధి సిద్ధిస్తుంది. అటుపైన ఆచారశుద్ధి. ఇవన్నీ ఉన్నవాడే తీర్థం అవుతుంది. లేకపోతే అదొక రేవు మాత్రమే. అక్కడ ఏవేవి ఎంత చేసినా శుద్ధ దండుగా. నిజానికి వీటన్నింటికన్నా భూతదయ చాలా గొప్పది. అయినా నువ్వు తీర్థాల గురించి అడిగావు కనుక వాటినే చెప్తాను, విను. భూలోకంలో లెక్కలేని తీర్థాలున్నాయి. వాటికేం కానీ ఉత్తమోత్తమైన తీర్థరాజం ఒకటి నైమిషారణ్యంలో నిన్న చక్రతీర్థం. దాన్నే పుష్కరతీర్థం అని కూడా అంటారు. మిగతా తీర్థాలు ఎంతకంతే. జనమేజయ, చవండి ఇలా చెప్పేసరికి ప్రహ్లాదుడు సంబరపడ్డాడు. తన రాజ్యంలోని దైత్య ప్రముఖులందరినీ సమాయత్తం చేసి వెంటనే నైమిషారణ్యానికి బయలుదేరాడు. పుండరీకాక్షుడిని, పీతాంబరుణ్ణి దర్శిద్దాం, తరిద్దాం, రండి రండి అంటూ ప్రయాణం అయ్యాడు. నైమిషం చేరుకున్నాడు. చక్రతీర్థంలో చిత్తశుద్ధిగా స్నానం చేశాడు. విమలోదకాలతో విరాజిల్లుతున్న పుణ్యనదీమ తల్లి సరస్వతిని సందర్శించాడు. ముమ్మారు మునిగాడు. మనస్సు ప్రసన్నమైంది. యథావిధిగా అనేక దానాలు నిర్వహించాడు. ఆ నదీ తీరంలో తండ్రికి తీర్థవిధులను నిర్వర్తించడానికి అనువైన చోటు కోసం అన్వేషించాడు. సమీపంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనబడ్డాది. అక్కడికి చేరుకున్నాడు. కార్యక్రమం ముగించాడు. విశ్రాంతి తీసుకుంటూ పరిశీలన చూసేసరికి అక్కడ కొన్ని బాణాలు కనిపించాయి. అవి విభిన్న జాతుల అన్నింటి గ్రద్ద ఈకలు అన్నమాట. బాణాల వేగం పెరగడం కోసమని పక్షి ఈకలు కడతారు. పదునుతో తెల్లగా తలతలలాడుతున్నాయి. ప్రహ్లాదుడు ఆశ్చర్యపోయాడు. ఇవి ఎవరి బాణాలు చెప్పమా అనుకున్నాడు. ఇది పరమ పావనమైన తీర్థం, పరమ శాంతమైన ఆశ్రమం. ఇక్కడ ఈ క్రొవ్వాడైనారాచాలేమిటి? సాలాచనగా నలుపు వైపులా పరిపిస్తున్న ప్రహ్లాదుడికి 2 నవవయస్కులైన మునీశ్వరులు ధ్యానమగ్నులై కనిపించారు. కృష్ణాదినారాలు, జటాభర సమున్నతులు నరనారాయణులు వారు. వారి ముందు 2 ధనస్సులు ఉన్నాయి. నరుడి ముందు అజగవము, నారాయణ ముందు సారంగము. వీటితో పాటే అక్షయతూణీరాలు అంటే ఎప్పుడూ బాణాలు తరిగిపోని అమ్ముల పొదలు. వాటిని అలా ఉంచి ఇద్దరు నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్నారు. ప్రహ్లాదుడిది చూశాడు. ఇది ధర్మవిరుద్ధంగా కనిపించింది. క్రుద్ధుడయ్యాడు. మునీశ్వర్లారా, ఏమిటి ఈ దొంగజపం? ఈ ధనుర్బాణాలేమిటి? ఈ ధ్యానాలేమిటి? ఎవరిని మోసం చేద్దామని? మహావీరులు కాదలుచుకుంటే ధనుర్బాణాలు చేపట్టండి. మహాతపస్సులు కావలిస్తే తావడాలు తిప్పండి. అంతేగాని రెండూ నడిపిస్తామంటే కుదరదు. అది ధర్మవిరుద్ధం. సృష్టిలో కనీ విని ఎరగని వింత. కృతయుగంలోనైనా కూడని పని. ఈ కలియుగంలో అసలు కుదరదు. మీరు బ్రాహ్మణులు, తపస్సు చేసుకోవాలే తప్ప ధనుస్సులు చేపట్టకూడదు. జటలను ధరించాలే తప్ప అమ్ముల పొదలు ధరించకూడదు. అయినా మీ ఇష్టం. ఏదో ఒకటి త్వరగా తేల్చుకోండి. 2 అంటే మాత్రం ఊరుకోను. ధర్మహాని జరగడానికి వీల్లేదు. ధర్మం పట్ల ఆగ్రహంతో ప్రహ్లాదుడు ఇలా షరతులు పెట్టాడు. నారాయణులకు నచ్చలేదు. నరుడు కల్పించుకున్నాడు. దైత్యేంద్ర, ఇందులో నీకు వచ్చిన బాధ ఏమిటి? సామర్థ్యం ఉన్నవాడు ఏదైనా చేసినా చెల్లుతుంది. మూఢుడా, మేము తపస్సుకి ధనస్సుకి సమర్థులం. ఏదైనా చేపట్టాం. నువ్వేం చేయగలవు? మమ్మల్ని నీ దారి నువ్వు వెళ్ళు. మర్యాద దక్కించుకో. అంతేకాని అనవసరంగా మా జోలికి రాకు. బ్రహ్మతేజస్సు నీకేం తెలుసు?
ప్రాణాలతో బతికి బట్టకట్టాలనుకునేవాడు బ్రహ్మతేజస్సులతో పెట్టుకోడు. వెళ్ళు, నీ పని చూసుకో. నరుడి వీరాలాపాలు ప్రహ్లాదుడి కోపానికి మరింత ఆజ్యం పోసాయి. భగ్గుమన్నాడు. మందబుద్ధులారా, గర్వమోహితులై ప్రగల్భాలు పలుకుతున్నారు. నేను దైత్యేంద్రుణ్ణి, ధర్మసేతు ప్రవర్తకుణ్ణి. నేనిక్కడ ఉండగా ఈ ఆశ్రమంలో, ఈ దివ్యతీర్థంలో ఇంతటి అధర్మం జరగడానికి వీల్లేదు. జరగనివ్వను. సమర్థనం అంటున్నావు. ఏమిటి మీ సామర్థ్యం? ఏది చూపించండి మీ యుద్ధశక్తిని, ఒకసారి చూస్తాను. ప్రహ్లాద, అంతగా చూడాలంటే నువ్వే దిగు యుద్ధానికి. రాక్షసాదమా, ఇప్పుడే నీ బుర్ర పగల కొడతాం. క్షణం చాలు. ప్రహ్లాదుడు కోపావేశంతో ధనుష్పాంకారం చేశాడు. దశ దిశలు దద్దరిల్లాయి. నరుడు ధనుస్సెక్కు పెట్టి శరవర్షం కురిపించాడు. బంగారపు మలంతో చేసిన తన బాణాలతో వాటినన్నింటినీ మధ్యలో ఖండించాడు దైత్యేంద్రుడు. ఇది అవమానంగా భావించిన నరుడు మరికొన్ని బాణాలు వేశాడు. వాటిగట్టి అంతే అయింది. ప్రహ్లాదుడు గురి చూసి నరుడు గుండెలపైకి బాణం వేశాడు. తట్టుకుని నిలబడ్డ నరుడు ప్రహ్లాదుడు బాహువులకు గురిపెట్టాడు. ద్వంద్వయుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇంద్రాదేవతలు, మహర్షులు ఆకాశంలో నిలబడి ఈ వింత చూస్తున్నారు. వర్షపాతంలాగా ప్రహ్లాదుడు బాణాలు కురిపిస్తుంటే తట్టుకోలేకపోతున్న నరుడికి బాసటగా నారాయణుడు విల్లు ఎక్కుపెట్టాడు. కొండపోత కురిపించాడు. ధనుర్విద్యా కౌశలంతో ఎవరికి ఎవరూ తీసిపోవటం లేదు. దేవతలు సంతోషించి ముగ్గురి మీదే పుష్పవృష్టి కురిపిస్తున్నారు. కాసేపటికి ఆకాశమంతా బాణాలు ఆవరించాయి. సూర్యచంద్రులు కనుమరుగయ్యారు. పగలు రాత్రి తేడా తెలియకుండా లేదు. మెరుపుల్లాంటి బాణాలు కాంతులు తప్ప అంతా కారుచీకటి. ఆకాశం నుంచి తిలకిస్తున్న నారద పర్వత మహర్షులు ఒకవైపు దిగులు పడుతూనే ఒకవైపు వీరత్వానికి మురిసిపోతున్నారు. ఇటువంటి యుద్ధాన్ని కని విని ఎరగమని చరిత్ర పుటలు తిరగేస్తున్నారు. తారకాసుర యుద్ధం, వృత్తాసుర యుద్ధం, మధుకైటవ యుద్ధం, ఇవి చరిత్రలో ఇప్పటికీ మహాయుద్ధాలు. వాటిని మించిపోయింది సంగ్రామం. ఎందుకంటే ప్రహ్లాదుడు నారాయణుడికి సాటి వచ్చే ప్రబలసూరుడు. సమయుద్ధం సాగుతోంది అని చర్చించుకుంటున్నారు. నారాయణుడు నేర్పుగా బాణం వేసి ప్రహ్లాదుడు ధనుస్సును ఛేదించాడు. అతడు మరొక విల్లును స్వీకరించాడు. దాన్ని ఖండించి తన లాఘవం చూపించాడు నారాయణుడు. ఇలా చాలా ధనుసులు భగ్నమయ్యాయి. ప్రహ్లాదుడికి ఒళ్ళు మండింది. పరిఘ అనే ఆయుధాన్ని విసిరాడు. అది సరాసరి వెళ్ళి గుండెలను తాకబోతోంది. 9 బలమైన బాణాలు ఒకేసారి దాన్ని తుత్తునీయాలు చేసి పరిహసించాడు నారాయణుడు. రెప్పపాటు సమయమైనా ఇవ్వకుండా మరో 10 బాణాలు సంధించి ప్రహ్లాదుడి శరీరానికి తూట్లు పొడిచాడు. ఈసారి ప్రహ్లాదుడు దృఢమైన ఇనపగదను విసిరాడు. అది ఊహకందనంత వేగంగా వచ్చి నారాయణుడి తొడలను ఢీకొంది. అయినా అతడు చెల్లించలేదు. ప్రహ్లాదుడికి ఇది అవమానం అనిపించింది. వెంటనే శక్తి ఆయుధం ప్రయోగించాడు. నారాయణుడు దాన్ని లీలగా ఒకే ఒక్క బాణంతో 7 ముక్కలు చేసి 7 బాణాలతో 14 ముక్కలు చేశారు. జనమేజయ ఇలా నారాయణుడితో సమఉజ్జీగా నిలబడి ప్రహ్లాదుడు 100 ఏళ్ళు యుద్ధం చేశాడు. ఎవరికి వారే తీసిపోలేదు. అలుపులేదు, సొలుపులేదు. భీషణ సంగ్రామం సాగుతోంది. ఇరుపక్షాల వారికి ఆశ్చర్యంగా ఉంది. శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడికి ముందు ప్రత్యక్షమయ్యాడు. చతుర్భుజుడు, రమాకాంతుడు, చక్రధారి, హిరణ్యకశిప నందనుడు పరమానందం పొందాడు. పాదాభివందనం చేశాడు. మనసులో మాట అడిగాడు. 1000 యుద్ధాలు చేశాను. ఇంతకాలం పాటు జయలక్ష్మి వరించకపోవడం ఎన్నడూ లేదు. ఈ ఇద్దరిని నేనెందుకు జయించలేకపోతున్నాను? సందేహం తీర్చమని అడిగాడు. నాయనా ప్రహ్లాద, వీళ్ళిద్దరూ నా అంశతో జన్మించిన మహర్షులు, జితేంద్రియులు, నరనారాయణులు. అంచేత అపజయం అనుకోక నీ రాజ్యానికి నువ్వు వెళ్ళు. ఇక ఎప్పుడు వీళ్ళతో కానీ వీరి వంటి తాపస్సులతో కానీ విరోధం పెట్టుకోకు, కలహించుకో అని విష్ణుమూర్తి చెప్పడమేంటి? ప్రహ్లాదుడు రణరంగం విడిచిపెట్టి తన వాళ్ళందరితో కలిసి పాతాళంలోకి వెళ్ళిపోయాడు. నరనారాయణులు మళ్ళీ తమ తమస్తాము కొనసాగించారు. సౌనకాది మహర్షులారా, వ్యాసుడు చెప్పగా ఉన్న ఈ కథను జనమేజయుడు మౌలికంగా ఒక ధర్మ సందేహం వచ్చింది. సవినయంగా అడిగాడు. వ్యాస మహర్షి, నరనారాయణులు శాంత స్వభావులు, వైష్ణవాస సంభూతులు, తపోధనులు, చక్రతీర్థంలో నివసిస్తున్నారు. సత్వగుణ సంపన్నులు, కందమూలాల ఫలాలే ఆహారంగా జీవిక సాగిస్తున్న వాళ్ళు, ధర్మపుత్రులు, సత్యసంధులు, ఇన్ని ఉత్తమోత్తమాలు కలిగి ఉండి వీరి యుద్ధానికి ఎలా దిగారు?
క్రోధ వివసులు ఎలా కాగలిగారు? పోనీ తాత్కాలికంగా ఆవేశపడ్డారేమో అనుకుంటే 100 ఏళ్ళు అది దివ్య వర్షం అంటే 1000 ఏళ్లకు పైగా యుద్ధం చేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అటు ప్రహ్లాదుడు అంతే, విష్ణుభక్తుడు, మహాజ్ఞాని, జన్మత దైత్యుడైన, స్వభావత దేవత. తీర్థయాత్రకని వచ్చి యుద్ధయాత్ర దిగాడు. శాంతి సుఖాలను పణంగా పెట్టాడు. మహర్షి, నాకేం అర్థమవట్లేదు. ఈ వైరుధ్యం ఎక్కడుందో తెలియట్లేదు. కామినీ కనకం కార్యం కారణం విగ్రహస్య వై అన్నారు. వీరికి యుద్ధబుద్ధి ఎలా కలిగింది? నరనారాయణులు తపస్సు చేసేది ఎందుకోసం? మోహం కోసమా, సుఖభోగాల కోసమా, స్వర్గం కోసమా? శాంతచిత్తులై అంతటి తపస్సు చేసి వీళ్ళు పొందిన ఫలమేమిటి? తపోనియమాలు పునఃపునః సంగ్రామాలతోనూ శరీరాలను కృషింపజేసుకోవడమా? రాజ్యకాంక్ష అందామా? అది లేదు. ధనకాంక్ష లేదు. దారేషం లేదు. గృహేషం లేదు. అన్నీ పుష్కలంగా ఉన్న ప్రహ్లాదుడు మరింక దేనికోసం వాళ్ళతో తలబడినట్టు? బుద్ధివంతుడు ఎవడైనా నిరహుడై సుఖపడాలనుకుంటాడు. వీళ్ళేమిటి? నిరీహులై ఉండి కష్టాలు దుఃఖాలు కొని తెచ్చుకుంటున్నారు. సర్వజ్ఞులు చేయవలసిన పనేనా ఇది? మూర్ఖులు తప్ప యుద్ధాన్ని ఎవరైనా కోరుకుంటారా? నాకు తెలిసినంత వరకు యయాతి ఒకడు ఇలాగే అహంకరించి కష్టాలు తెచ్చుకున్నాడు. యజ్ఞయాగాదులు దాన ధర్మాలు అమితంగా చేసి సంపాదించుకున్న స్వర్గాన్ని ఏలారా జారవిడుచుకున్నాడు యయాతి. శబ్దోచ్చారణ మాత్రం చేత స్వర్గం నుంచి పతనం అయిపోయాడు. ఎదుగుదలతో పాటు ఒదుగుదల కూడా ఉండాలి కదా. మరి వీరికి ఇంతలేసి అహంకారాలు ఎలా వచ్చాయి? తత్వం తెలిసినవాడు దయచేసి వివరించు. జనమేజయ, ఇంతకుముందే చెప్పాను. అది నీ మనసుకు పట్టినట్లేదు. ఫోన్లే, మళ్ళీ చెప్తాను, శ్రద్ధగా ఆలకించు. ఈ సృష్టికి మూలహేతువే అహంకారం. అది త్రిగుణాత్మకంగా ఉంటుంది. కారణం లేనిదే కార్యం లేదు. కారణాగుణాలు కార్యానికి సంక్రమిస్తాయి. చేత ఈ సృష్టిలో భాగమైన దేహదారికి ఎంతటి వాడికైనా అహంకారం తప్పదు. మహర్షులంటావేమిటి? త్రిమూర్తులకి ఇది తప్పదు. అయితే సాత్వికాహారం వల్ల తపస్సు, దానము, ధర్మము, యజ్ఞము, యాగము ఇటువంటివి సంభవిస్తాయి. రాజసాహంకారం వల్ల కూడా ఇలాగే ప్రభవిస్తాయి. ఫలితాల్లో తేడా ఉంటుంది. దానికేమి, అది అలా ఉండని. తామసాహంకారం వల్ల కలహాలు, కయ్యాలు ఆవిర్భవిస్తాయి. ఇంతకీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏదో ఒక అహంకారం లేకుండా ఏ పని జరగదు. అది శుభమైనా అశుభమైనా అహంకారజన్యమే. అహంకారాన్ని మించిన బంధ కారణం మరొకటి లేదు. సృష్టిలో అది కారణంగా ఏర్పడిన విశ్వంలో అది లేని చోటు ఎక్కడుంటుంది? ఎలా ఉంటుంది? మానవ త్రియోగతులన్నిటికీ పుట్టుకతోనే అహంకారం. మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం, ఇది ఒక కర్మబంధం రథచక్రంలా తిరుగుతూ ఉంటుంది. విష్ణుమూర్తి ఎన్ని జన్మలు ఎత్తాడో, ఏ జన్మలు ఎత్తాడో ఎవడైనా లెక్కపెట్టి చెప్పగలడా? వాటిలో జాతిరీత్యా ఏవి ఉత్తమాలో ఏవి నీచాలో గ్రహించగలమా? చేప జన్మెత్తాడు, తాబేలయ్యాడు, పందిగా జన్మించాడు, నారసింహుడయ్యాడు, వామనుడై చెయ్యి సాచాడు. యుగ యుగాలుగా జగన్నాథుడి దురవస్థ ఇది. కర్మబంధంలో ఇరుక్కుని భృగు మహర్షి శాపం వల్ల 7వ మన్వంతరంలో విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలు అసంఖ్యాకం. పరాశరాత్మజ, భృగు మహర్షి శపించడం ఏమిటి? విష్ణుమూర్తి ఏం అవతారం ఎత్తాడు? గురువు కోసం ఎందుకు వచ్చింది? ఏమని శపించాడు? భృగు కోపం ఎందుకు వచ్చింది? ఏమని శపించాడు? ఇది చాలా విడ్డూరంగా ఉంది. తెలియజెప్పవా? జన్మేజయ, హిరణ్యకశిపుడు దేవతలతో వైరం పెట్టుకుని 1000 సంవత్సరాలు యుద్ధం చేసి కట్టకడపడికి ఓడిపోయాడు. అతని కొడుకు ప్రహ్లాదుడు అదే వైరాన్ని కొనసాగించి యుద్ధాలు చేశాడు. ఇంద్రుడి చేతిలో పరాజితుడై విరోచనమతుడైనటువంటి బలికి సింహాసనం అప్పగించి తాను తపస్సులకు వెళ్ళిపోయాడు. బలిచక్రవర్తి కూడా తన తాత తండ్రుల మార్గంలోనే ప్రయాణించి దేవతలతో తలపడ్డాడు. విష్ణుమూర్తి సహాయకుడిగా ఇంద్రుడు జయకేనికేతనం ఎగురవేశాడు. హతాశులైన దైత్యులు బ్రతుకు జీవుడా అని పారిపోయి భృగుపుత్రుడైన శుక్రాచార్యుని సెలవాడు. నువ్వు సహాయం చెయ్యకపోతే పాతాళానికి పారిపోవడం తప్ప మాకు గత్యంతరం లేదని ప్రాధాయపడ్డారు. శుక్రుడు అభయం ఇచ్చాడు. నా తపశ్శక్తితో, బుద్ధిబలంతో, మంత్రశక్తితో
నా వైద్య విద్యతో మీకు సహాయం చేస్తాను, భయపడకండి అన్నాడు. ఔషధి వైద్యం చేశాడు. అందరి గాయాలు నయం అయ్యాయి. దైత్యులు స్థిమితపడ్డారు. చారుల వల్ల ఈ వార్త దేవతలకు తెలిసింది. నాయకులందరూ కలిసి చర్చించారు. భృగువంశ సంభవుడైన శుక్రాచార్యుడు మంత్రాంగం పన్నకముందే మనం హఠాత్తుగా దాడి చేసి దైత్యులను సంహరిద్దామని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడి నాయకత్వంలో బయలుదేరి వెళ్ళి మెరుపుదాడి చేశారు దేవతలు. రాక్షసులను ఊచకోత కోశారు. కకావికలై పరుగులు తీసిన వారు తీయగా మిగిలిన వాళ్ళు శుక్రుడి కాళ్ళ మీద పడ్డారు. రక్షించి మహాప్రభు అని అన్నారు. భయపడకండి, నేనున్నాను కదా అంటూ అతని వారిని ఓదార్చాడు. శుక్రాచార్యుని చూసిన దేవతలకి అక్కడికి ఊచకోత ఆపి స్వర్గలోకానికి తిరుగుముఖం పెట్టారు. దేవతలు వెళ్ళిపోయాక అటు ఇటు బెదిరి పారిపోయిన రాక్షసులందరినీ ఆహ్వానించి భృగుపుత్రుడైన శుక్రాచార్యుడు ఓదార్చాడు. ధైర్యవచనాలు పలికాడు. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన సంగతి ఇప్పుడు మీకు తెలియజేస్తాను, వినండి అంటూ మొదలుపెట్టాడు. విష్ణుమూర్తి రాక్షస సంహారానికి కంకణం కట్టుకున్నాడు. వరాహరూపం ధరించి హిరణ్యాక్షుడిని, నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఇంకా ఇలాగే క్రమక్రమంగా సర్వ రాక్షస సంహారం చేస్తాడు. ఇది అలనాడు బ్రహ్మదేవుడు నాకు చెప్పిన సంగతి. అయినా భయపడకండి. విష్ణుమూర్తిని జయించడానికి అనువైన ఉపాయం ఏదీ ప్రస్తుతం నాకు స్ఫురించటం లేదు. అందుకని శంకరుడి దగ్గరికి వెళ్ళి సలహా కోసం వెళ్ళి వస్తాను. నేను వచ్చేదాకా మీరంతా ఇక్కడే ఉండండి, త్వరలోనే వస్తాను. శుక్రుడు కూడా వెళ్ళిపోతే మరీ ఒంటరి వాళ్ళం అయిపోతాం, ఎలాగా అని రాక్షసులు కంగారు పడ్డారు. ఆచార్య, నువ్వు వచ్చేలాగా మా ఈ కొద్ది మందిని దేవతలు మట్టుపెట్టేస్తారేమో. మహావీరులంతా ఇప్పటికే అయిపోయారు. విత్తనాల్లో మేము ఈ కొద్ది మంది బతుకున్నాం, ఎలాగా అని దైత్యులు దీనంగా పలికారు. దైత్యులారా, నేను వెళ్ళి శంకరుడి నుంచి మంత్ర విద్యను తెచ్చి మీకు ఉపదేశించే వరకు మీరంతా ఎక్కడో ఓ చోట ఎలాగో అలాగా తలదాచుకోండి. శమధమాదులు అలవర్చుకుని తపస్సులు చెయ్యండి. మీ జోలికి ఎవ్వరూ రారు. సామధానాలు ఉపయోగించండి. సమయోచితంగా ప్రవర్తించండి. దేశకాలాలు బలపౌరుషాలు చూసుకోవాలి కదా. అవసరమైతే శత్రువులకు ఊడిగం చెయ్యాలి. శక్తి సమకూరాక సంహరించాలి. ఇది శుభప్రదమైన రాజనీతి. అందుకని ప్రస్తుతానికి వినయగుణం నటిస్తూ సామోపాయంతో కాలం గడపండి. నేను వచ్చే వరకు గుమ్మం గదిలి వెళ్ళకండి. శివుణ్ణి మెప్పించి మహామంత్రాలు తెస్తాను, అప్పుడు చూపిద్దాం మన తడాక అని చెప్పి దైత్యులను ఓదార్చి శుక్రుడు బయలుదేరాడు. దానవులంతా కలిసి ప్రహ్లాదుణ్ణి ఉభయులకు విశ్వనీయుడు కదా అని దేవతల దగ్గరికి రాయబారం పంపారు. ఆయుధాలు విడిచిపెట్టేశాం, వల్కలాలు ధరించాం, కందమూలాలు తింటూ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాం కాబట్టి ఇక మీరు మా జోలికి రాకండి అని దైత్యుడి సందేహాన్ని ప్రహ్లాదుడు వినిపించాడు. దేవతలు విశ్వసించారు. తాము విసిగిపోయారేమో యుద్ధ సన్నాహాలు విడిచిపెట్టి హాయిగా నిశ్చింతగా క్రీడాపరాయణులు అయ్యారు. దైత్యులు దంభతాపసులై కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో తలదాచుకుంటూ శుక్రాచార్యుడి రాక కోసం ప్రతిష్ఠిస్తున్నారు. భృగుసంభవుడు శుక్రాచార్యుడు కైలాసానికి వెళ్ళి మహాదేవుడికి నమస్కరించాడు. బృహస్పతి దగ్గర లేని దివ్యమంత్రాలు నాకు కావాలి. దేవతలను ఓడించాలి, రాక్షసులను గెలిపించాలి. ఇలాంటి బృహత్తరమైన మంత్రాలను ఉపదేశించు అని అభ్యర్థించాడు భృగుడు శివుణ్ణి. మహాదేవుడు సర్వజ్ఞుడు. శంకరుడు ఆలోచించాడు. దేవతలకు ద్రోహం తలపెట్టి ఈ శుక్రాచార్యుడు ఇలా వచ్చాడు. ఇతడు రాక్షసులకు గురువు. వారి విజయం కోరుకుంటున్నాడు, సహజం. మరి నా కర్తవ్యం ఏమిటి? నేను నా దేవతలను రక్షించుకోవాలి. రక్షణీయ మయా దేవ ఇతి సంచంచ శంకర అని ఆలోచించి శంకరుడితో ఇలా అన్నాడు. కావ్య, శుక్రాచార్య, నీ కోరిక నెరవేరాలంటే ఒక దుష్కరమైన వ్రతం ఉంది. ఆ దుష్కరంలోనూ అతి దుష్కరం. అయినా చెప్తాను, చేయగలిగితే చూడు. కింద నుంచి పొగ పెట్టుకుని తలకిందులుగా వేలాడుతూ ఆ పొగనే పీలుస్తూ పూర్తిగా 1000 ఏళ్ళ పాటు తపస్సు చేయాలి. చేస్తే నువ్వు కోరుకున్న మంత్రాలన్నీ లభిస్తాయి. ప్రయత్నించు, నీకు శుభమవుగాక. శుక్రాచార్యుడు సరే అన్నాడు. మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఎక్కడో అడవిలో అనువైన చోటు చూసుకుని తపస్సు ప్రారంభించాడు. తల్ల కింద తపస్సు, ధూంపాన్ తపస్సు అది. ఈ సంగతి దేవతలకు తెలిసింది. అన్నన్న మోసం చేద్దామనుకున్నారా రాక్షసులు అంటూ మండిపడ్డారు. సర్వసన్నిధులై విరుచుకుపడ్డారు. ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన రాక్షసులు బతిమాలుకున్నారు. దేవతలారా, ఇది మీకు భావ్యం కాదు, ధర్మం కాదు. మేము నిరాయుధులం, తపోవృత్తులతో బతుకుతున్నాం. మీకు భయపడి ఆశ్రమంలో తలదాచుకున్నాం.
ఇలాంటి మమ్మల్ని సంహరించడం పాడి కాదు. నిరాధాయుణ్ణి, శరణన్న వాడిని, భయభీతుణ్ణి, ఆచార్యుణ్ణి, వ్రతాచరణలో ఉన్నవాడిని చంపకూడదని ధర్మశాస్త్రం చెప్తోంది కదా. మీరు దాన్ని ఉల్లంఘిస్తే ఎలాగా? దొంగ సన్యాసులారా, మాకు మీరు ధర్మపన్నాలు చెప్తున్నారా? మీ గురువును పంపించారుగా, తపస్సుకి వస్తాడు, దివ్యమంత్రాలు తెస్తాడు, మా మీద ప్రయోగిద్దురు గాని అని ఎక్కసం ఆడుతూ దేవతలు భీకర మారణాయుధంతో విజృంభించారు. రాక్షసులు పలాయనం చిత్తగించారు. వెళ్ళి శుక్రాచార్యుడు తల్లిని, అంటే భృగు మహర్షి భార్య అన్నమాట, శరణు వేడారు. ఆవిడ అభయం ఇచ్చింది. భయపడకండి, నా సన్నిధిలో అసలు భయపడకండి అంది. రాక్షసులు అమ్మయ్య అనుకున్నారు. తరుముతూ వెన్నంటి వచ్చిన దేవతలు అయ్యో ఆశ్రమానైనా చూడకుండా చొరవగా ప్రవేశించి కావ్యమాత భృగుపత్నిని వారిస్తున్నా వినకుండా రాక్షసులను చాలామంది పట్టుకుని పొడిచి చంపారు దేవతలు. ఈ దారుణాన్ని ఎలా వారించడం అనే క్షణం ఆలోచించిన భృగుపత్ని తన తపశ్శక్తితో ఇంద్రుడితో సహా ఆ దేవతలందరినీ నిద్రావసలు చేసింది. క్షణంలో చేష్టలుడిగి నిద్రపోయారు. ఇంద్రుడు కూడా దీనుడై నిద్రాధీనుడు కాబోతున్న తరుణంలో విష్ణుమూర్తి వచ్చి అతడిని తనలో ప్రవేశింపజేసుకుని రక్షించాడు. ఇది చూసి భృగుపత్నికి కోపం వచ్చింది. చూడండి నా తపశ్శక్తి అంటూ ఇద్దరినీ కలిపి నిద్రావసలు చేసింది. ఇద్దరూ స్తబ్దులయ్యారు. ఆకాశం నిలబడి అన్నీ చూస్తున్న మిగతా సకల దేవతలు ఆహాకారాలు చేశారు. మహావిష్ణువు ఏమిటి ఆలోచన? ఎందుకు ఇంకా ఆలస్యం? స్త్రీ అని శంకించకు, ఈ దురహంకారిని వెంటనే సంహరించు, లేదంటే మనల్నే భక్షిస్తుంది అని దేవేంద్రుడు ప్రేరేపించాడు. విష్ణుమూర్తి చక్రాయుధాన్ని ప్రయోగించాడు. భృగుపత్ని శిరస్సు తెగిపడింది. దేవతలు జయజయధ్వానాలు చేశారు. అందరూ నిద్ర నుంచి విముక్తులయ్యారు. ఇంద్ర విష్ణువులకు సంబరంగానే ఉంది కానీ భృగు మహర్షి వచ్చి శపిస్తాడనే శంక కూడా మనసులోనే పట్టి పీడిస్తోంది. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.